శ్రీనాథ్ క్లాస్మేట్. కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మనం పండుగ వాతావరణంలో దీపావళి వెంకన్న తీసుకోపోతే ఇప్పుడు ఈ ప్రదర్శనకి ఎట్లా క్రౌడ్ ఉంటుంది అర్థం కదా. రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. సుబ్రహ్మణ్యం సార్ అని అన్నాడు. అదే మేడం అంటే వస్తారమ్మా, అందరి దగ్గరికి వస్తారమ్మా. 15 వరకు పూర్తయిపోయింది. 22 నాడు మాత్రం మనం 11 నుండి 1 గంట వరకు టీవీలో వస్తుంది. 12:29 మనకు ప్రాణ ప్రతిష్ఠ అక్కడ ముహూర్తం. సాయంత్రం 5 దీపాలు కనీసం. ఏది సేకరణ వీటిని పూజా మందిరంలో పెట్టండి. 22వ తారీఖు దాకా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ రమ్మని వాళ్ళ యొక్క ఆహ్వానం. 22వ తారీఖు వరకు పూజా మందిరంలో పెట్టి రోజు శ్రీరామ జయరామ 500 సంవత్సరాల నుంచి మనం పోరాడతాం. 40,000 చేస్తారు. మినిమం 5 అంటే ఎక్కువ దీపాలు గోడల మీద వెలిగించాలి. దీపావళి వెలిగిస్తాం. 22 సోమవారం సాయంత్రం అని ఇలా మనం ఉదయం పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని మిగతా ఇంటిలో వారికి అక్షంతరాలు ఆశీర్వాదం ఇవ్వండి. కొన్ని దాచుకుంటే భవిష్యత్తులో మంచి కార్యక్రమాల్లో కూడా ఉపయోగించుకోవాలి. సాయంత్రం చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకోండి. ఎప్పటికైనా బర్త్డే అన్నింటికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ భీమ్నాథ్ శంకర్ గారు 77 సార్లు మనం యుద్ధాలు చేశాం. 190,000 మంది చనిపోయారు. 1,00,000 మంది క్షతగాత్రులయ్యారు. మరి 1984 సంవత్సరం నుంచి వెళ్ళి ఈ హిందూ జనజాగరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో రామజానకి రథయాత్రలు తీసాం. దాని తర్వాత గంగా జలి ఈ ఏకాత్మత రథయాత్రలు మన పుణ్య నదుల నుంచి తెచ్చినటువంటి నీళ్లను మన బావుల్లో చెరువుల్లో కలుపుకొని మనం అందరం కూడా ఒకటే భారతమాత సంతానం, అన్నదమ్ములు, అక్కాజెల్లెలు అనేటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసి మనం అందరం ఐకమత్యంగా ఉన్నట్టయితే ఏదైనా సాధించుకోగలుగుతాము అని చెప్పి ఉద్దేశంతో దాని తర్వాత మరి రామశిలలు జగిత్యాల నుండి అనేక గ్రామాల నుండి రామశిలలు ఇటుకలని ప్రపంచ దేశాల నుండి కూడా 28 దేశాల నుండి ఇటుకల్ని పంపించి నిర్మాణంలో మా వంతు భాగస్వామ్యం ఉన్నదని ప్రతి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో మనం పంపించడం జరిగింది. ఇంటింటికి రూపాయి పావలా చొప్పున మన ఉడతా భక్తిగా
ఆ రామ నిర్మాణానికి మనం అందించాలని చెప్పి అటువంటి నిధి సేకరణ మొదట్లో జరిగింది. దాని తర్వాత రామజ్యోతి రథయాత్రలు, అయోధ్య నుండి వచ్చినటువంటి జ్యోతుల్ని మన ఇంటి లోపల ఉన్న మన ఇంట్లో పూజా మందిరంలో నుండి మనం మంగళహారతులన్నీ ముట్టించుకొని మనం అక్కడి రామజ్యోతి రథయాత్రలు స్వీకరించాం. ఈ విధంగా హిందూ జనజాగరణ, హిందూ చైతన్యం చేయాలి, మనం అందరం కూడా బంధువులమే అనేటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసేందుకు కొరకు ఇటువంటి ఏకాత్మత యజ్ఞాలు మనం అనేక రకాలు చేయాల్సి వచ్చింది. తర్వాత మనం 1989 అక్టోబర్లో శిలాన్యాసం జరిగింది అక్కడ. దాని తర్వాత 90లో మనం కరసేవకు వెళ్ళాం మొదటిసారి. విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అనేక ధార్మిక సంస్థలు కలిసి వెళ్ళాం. కానీ మరి అప్పుడు ఉన్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాల కారణంగా మనం అనేక మంది కరసేవకులు మరణించడం జరిగింది, ఆహుతి అయిపోయారు, బలిదానం అయిపోయారు. తర్వాత 2 సంవత్సరాల వ్యవధితో మళ్ళీ 92 లోపల డిసెంబర్ 6వ తేదీ మనం నిర్మాణం తేదీ నిర్ణయం చేసి అక్కడికి అయోధ్యకు వెళ్ళడం జరిగింది కరసేవ. ఈసారి మనము విజయం సాధించాము.